హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం 100 days 100 ప్రాబ్లమ్స్ అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకొని రావడం జరిగింది. అంటే ఇది ఎవరి కోసం తయారు చేస్తూ ఉంటామంటే C అండ్ D గ్రేడ్ స్టూడెంట్స్ కోసం అన్నమాట. అంటే 100 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈరోజు మనం చెప్పుకోబోయేది డే 7. అంటే ఆల్రెడీ 6 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడు టాప్లో 100 days 100 ప్రాబ్లమ్స్ అని కనిపిస్తుంది. దాని కానీ క్లిక్ చేస్తే డే 1కి వెళ్తుంది. డే 1 నుంచి ఆర్డర్లో 1 by 1 అన్ని వీడియోస్ చూడొచ్చు. లేదా ఇది డే 7 మీకు డే 5 కానీ డే 6 కానీ అంటే ప్రీవియస్ వీడియోస్ కావాలి అనుకున్నా లేదా నెక్స్ట్ వీడియో కావాలనుకున్నా ఈ వీడియోకి ఎండింగ్లో ఆ వీడియో కనిపిస్తుంది. సో ఆ వీడియో లింక్ క్లిక్ చేసి ఆ వీడియోస్ చూడొచ్చు అన్నమాట. ఓకేనా? సో ఈరోజు డే 7 కాబట్టి ఈరోజు క్లాస్ ఈరోజు ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. ఓకే, ఈరోజు డే 7 కాబట్టి 7th మోడల్ ప్రాబ్లం అన్నమాట. మీకు ఇంతకుముందు డే 6లో చెప్పా మనకి 2 టైప్ ఆఫ్ గ్రాఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని. అందులో ఫస్ట్ వన్ డే 6లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సెకండ్ మోడల్ ఇదన్నమాట. అయితే మీకు ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే డే 6లో డే 7లో అంటే ఈ 2 గ్రాఫ్ ప్రాబ్లమ్స్ మిమ్మల్ని అడుగుతాడు. సేమ్ ఇదే క్వశ్చన్ అడుగుతాడని కాదు, ఈ 2 మోడల్స్లో ఖచ్చితంగా ఉంటుంది. అంటే చాయిస్ అనమాట. మీకు కావాలంటే ఇంతకుముందు చెప్పిన మోడల్ అన్నా చేయొచ్చు, లేదా ఈ మోడల్ ప్రాబ్లం అన్నా చేయొచ్చు. కానీ నా సజెషన్ అయితే మాత్రము ఇంతకు ముందు ప్రాబ్లమే ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, త్వరగా కూడా చేసేయచ్చు. ఇదైతే కొంచెం డిఫరెంట్, అంటే దానికన్నా కొంచెం పెద్దదన్నమాట. అంటే ఒక 5-6 లైన్స్ ఎక్కువ ఉంటుంది. ఏంటి ఆ తేడా అనేది ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ చేశానంటే మీకే అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఫార్మ్ ది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఫర్ ది ఫాలోయింగ్ ప్రాబ్లమ్ అండ్ ఫైండ్ ది సొల్యూషన్ గ్రాఫికల్లీ. ఇక్కడ మెన్షన్ చేశాడు చూడండి, గ్రాఫికల్లీ అన్నాడంటేనే గ్రాఫ్ ప్రాబ్లమ్ని. పైగా ఇది మనకి క్వశ్చన్ పేపర్లో ఎక్కడుంటుందంటే ఎండింగ్లో ఉంటుంది. ఓకేనా? క్వశ్చన్ లాస్ట్ ప్రాబ్లం గ్రాఫ్ ప్రాబ్లం, లాస్ట్ 2 ప్రాబ్లమ్స్ గ్రాఫ్. ఒకటి వచ్చి నిన్న చెప్పిన మోడలు, అదే డే 6లోది. ఇంకొకటి వచ్చి డే 7 మోడల్ అనమాట. మీ చాయిస్ అని చెప్పా కదా, ఎలాగైనా చేయొచ్చు. సో ఇక్కడ ఏం చేశాడు, ఏం తేడా, ఇదే అనమాట డిఫరెన్స్. దీనిలో క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే చూడండి, 5 pens and 7 pens, 5 pencils and 7 pens together cost 50 rupees, whereas 7 pencils and 5 pens together cost 46 rupees. Find the cost of 1 pen and 1 pencil. అంటే నిన్న మీరు x + y = 6, x - y = 4 ఇలా ఉంటుంది. అంటే ఈక్వేషన్స్ ఇచ్చి వాటిని సాల్వ్ చేయమని ఉంటారు. బట్ ఇదేమంటే ఈ ఈక్వేషన్స్ మనము తయారు చేసుకోవాలన్నమాట. ఈ సెంటెన్స్ని యూజ్ చేసుకోండి. అందువల్లే చెప్పింది, వాడు ఈక్వేషన్స్ ఇచ్చేసి ఉంటాడు డే 6లో, సింపుల్గా అయిపోద్ది. బట్ ఈ డే 7లో మనమే తయారు చేసుకోవాలి. ఇవి కానీ ఈ ఈక్వేషన్స్ కానీ తప్పుగా తయారు చేసుకున్నామంటే ఇంకా గ్రాఫ్ ప్రాబ్లం తప్పుగా వచ్చేస్తుంది. అందువల్ల జాగ్రత్తగా చేయాలి. ఎలా చేయాలి ఏమనేది చూడండి. ఈ ప్రాబ్లంకి నేను చెప్తానమాట. ఏంటి వాడు ఇచ్చింది, పెన్స్ ఇచ్చాడు కాబట్టి నేనేం అనుకుంటానంటే లెట్ పెన్సిల్ = x, పెన్ y అనుకుంటా. అంటే పెన్సిల్ని x, పెన్నుని y అనుకున్నా. వాడిచ్చిన ఫస్ట్ సెంటెన్స్ ఏమి ఇచ్చాడు, 5 pencils and 7 pens కాస్ట్ 50 రూపీస్ ఇచ్చారు. ఓకేనా?
అంటే దీని ఈక్వేషన్ ఏమవుతుంది చూడండి, 5 పెన్సిల్స్ బదులు ఎక్స్ అంటే 5x, 7 పెన్స్ అంటే y కాబట్టి 7y, కాస్ట్ అంటే ఈ టోటల్ కాస్టే కదా కాబట్టి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 50 రూపీస్. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనమాట. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్, సెకండ్ సెంటెన్స్ తీసుకుంటాం. 7 పెన్సిల్స్ అండ్ 5 pens కాస్ట్ 46 రూపీస్. సో దీన్నట్ట 7 పెన్సిల్స్ అంటే ఎక్స్, 5 పెన్స్ అంటే వై ఈజ్ ఈక్వల్ టు 46. అయితే ఇదేమి ఈ రెండు కూడా టుగెదరే కదా, ఇచ్చింది క్వశ్చన్లో చూడండి టుగెదర్ కాబట్టి ప్లస్. ఇది ఈక్వేషన్ 2. సో ఈ స్టెప్స్ ఎగస్ట్రా వచ్చిందనమాట. ఈక్వేషన్ తయారు చేసుకునేసాం కాబట్టి ఇంకా ఇక్కడ నుండి సేమ్ నిన్న ఎలా అయితే చేసామో అదే మోడల్లో ఫామ్ అయిపోద్ది. అంటే సేమ్గా లెఫ్ట్ సైడ్ ఈక్వేషన్ 1 వేసుకుంటాం, రైట్ సైడ్ ఈక్వేషన్ 2 వేసుకుంటా, ఈజ్ ఈక్వల్ టు 46. ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 1 ఇలా వేసుకొని సాల్వ్ చేస్తాం. అయితే నాకు ప్లేస్ సరిపోదు కాబట్టి నేను రఫ్ చేసి చేయాలి. అందువల్ల మీరేం చేస్తారంటే ఈ క్వశ్చన్ రాసుకోండి, ఈ స్టెప్స్ రాసుకునేయండి, ఓకేనా. సో ఇది నిన్న మోడల్లో చేసేది కాబట్టి నెక్స్ట్ లైన్ నుంచి సేమ్ నిన్న మోడల్కి వెళ్ళిపోద్ది. ఇది వచ్చి ఈరోజు మోడల్లో ఎగస్ట్రాగా అంటే ఒక 5-6 స్టెప్స్ ఎగస్ట్రా అన్నాను కదా, ఆ 5-6 ఇవే అనమాట. అందువల్ల ముందు ఇది రాసేయండి, మిగిలింది నెక్స్ట్ రఫ్ చేసేసి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, రాసుకున్నట్టుగా రఫ్ చేసేసాను. నాకు ఈక్వేషన్స్ కావాలి కాబట్టి ఆ కింద రెడ్డింగ్తో వేసుకున్నా. సో ఇక్కడ నుండి ఎట్లా నిన్న మోడలే అనమాట. సేమ్ నిన్నలాగే పేపర్ని మధ్యలో స్కేర్తో లైన్ వేసుకుంటా, లెఫ్ట్ సైడ్ ఈక్వేషన్ 1 రాసుకుంటా. ఏమది 5x + 7y ఈజ్ ఈక్వల్ టు 50. ఇది ఈక్వేషన్ 1. రైట్ సైడ్ ఈక్వేషన్ 2 వేసుకుంటా. 7x + 5y ఈజ్ ఈక్వల్ టు 46. సేమ్ నిన్న చెప్పాను కదా, ఈ బాక్స్ ఫార్మేట్ మారదు, ఈ గ్రాఫ్ లెక్కకి ఇంతే. ఎక్స్ వై 0 0 ఈ స్టెప్స్ మారదు. మీకు ఫార్మేట్ అర్థం అవ్వాలని నేను రెడ్డింగ్తో రాశా, అంతేకాని మీరు కూడా అక్కడ రెడ్డింగ్ పెన్సిల్ వాడకండి, బ్లూ ఇంక్తోనే రాయాలి ఎగ్జామ్లో. అంటే మనం ఏదైనా డయాగ్రామ్స్ ఉంటే పెన్సిల్తో గీసుకుంటాం. ఇంకా చూడండి, ఫస్ట్ ఏం చేస్తాము, పుట్ x ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1. ఓకేనా, ఈక్వేషన్ 1 కాబట్టి. సో 1 ఏంటి, 5x + 7y ఈజ్ ఈక్వల్ టు 50. సో 5 × x బదులు 0 + 7y ఈజ్ ఈక్వల్ టు 50. ఇంక ఇదంతా 0 అయిపోద్ది కాబట్టి 5 × 0 అంటే 0 దానిలో యాడ్ చేసినా ఏం చేంజెస్ ఉంటుంది కాబట్టి దీన్ని వదిలేసి అలాగే 7y ఈజ్ ఈక్వల్ టు 50. సో ఈ రెండు మల్టిప్లికేషన్, ఆ సైడ్కి వెళ్తే డివిజన్, అంటే y ఈజ్ ఈక్వల్ టు 50/7. ఇది క్యాన్సిలేషన్ పోదు కాబట్టి మనం ఏం చేస్తాం, నార్మల్ డివిజన్. ఈ గ్రాఫ్ ప్రాబ్లంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పాయింట్ తర్వాత 1 డిజిట్ చాలు. గ్రాఫ్ ప్రాబ్లంలో పాయింట్ తర్వాత 1 డిజిట్ చాలు. సో ఇది 7తో కాబట్టి 7 7s are 49, సబ్ట్రాక్ట్ చేస్తే 1 వస్తుంది. సో పాయింట్ పెట్టుకుంటాం, 0 పెట్టుకుంటాం, 7 1s are 7, అంతే చాలు, ఇంకొద్దు. ఎంత వచ్చింది, 7.1. ఇక్కడ వేసుకుంటాం, ప్లస్ టేబుల్లో కూడా వేసుకుంటాం. నెక్స్ట్ పుట్ y ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1. ఇది కూడా 5x + 7y ఈజ్ ఈక్వల్ టు 50. 5x + 7y
అంటే 7 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 50. ఇంక ఇదంతా 0 కాబట్టి వదిలేసి ఏం చేస్తాం, 5x ఈజ్ ఈక్వల్ టు 50. అంటే x ఈజ్ ఈక్వల్ టు 50. ఇది మల్టిపుల్ ఆపకపోతే డివిజన్. ఇది క్యాన్సిలేషన్ పోతాను చూడండి, 5 1s are 5 10s. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 10 వచ్చింది. అంతే, ఫస్ట్ ఈక్వేషన్ కంప్లీట్ టోటల్గా. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ రాస్తాం. అంటే సేమ్ ఇదే మరి టేబుల్ వేసుకుంటాం, ఫార్మేట్ మారదు. x y 0 0 సేమ్ ఇదే స్టెప్స్ ఫాలో అవుతాం. పుట్ x ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 2. సో ఇది 2కి సంబంధించింది కాబట్టి 2. 7x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 46. 7x బదులు 0 ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 46. 5y ఈజ్ ఈక్వల్ టు 46. ఎందుకు, ఇదంతా 0 కాబట్టి. సో y ఈజ్ ఈక్వల్ టు 46. ఇది ఆ సైడ్కి వెళ్తే డివిజన్. సో డివిజన్ వచ్చింది కాబట్టి డివిజన్ వేసుకుంటాం. 46 5తో చేస్తాం, 9s 45. సబ్ట్రాక్ట్ చేస్తే 1 0.2 0 2 10. ఇంకా చాలు, దీన్ని కూడా సింప్లిఫై చేయాల్సిన పనిలే. జస్ట్ మనకి పాయింట్ తర్వాత 1 డిజిట్ వచ్చింది కాబట్టి చాలు. 9.2 అది తెచ్చి ఇక్కడ వేసుకుంటాం, 9.2. నెక్స్ట్ పుట్ y ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ పుట్ పెట్టలా కదా, పుట్ y ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 2. సో 7x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 46. 7x ప్లస్ 5 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 49. సో ఇది 0 కాబట్టి వదిలేసి 7x ఈజ్ ఈక్వల్ టు 46. x ఈజ్ ఈక్వల్ టు 46/7. సో ఇది 7 టేబుల్లో 46 లేదు, 42 49 ఉంది కాబట్టి నార్మల్ ఈ మా డివిజన్ చేసుకుంటాం. 7 6 are 42. సబ్ట్రాక్ట్ చేస్తే 4.2 0 7 5s are 35. సో చాలు, 6.5. సో ఇలా అయిపోగానే 2 కంప్లీట్ కదా, దీని కిందే కోఆర్డినేట్స్ రాసేయండి. కోఆర్డినేట్స్ ఆర్ ఏమవుతుంది చూడండి, ఇది ఫస్ట్ x వాల్యూ 0 అయితే y ఎంత వచ్చింది 7.1. కాబట్టి ఫస్ట్ కాలం 0, 7.1. నెక్స్ట్ సెకండ్ కాలంకి వెళ్తాం, x 10 y 0 కాబట్టి 10, 0. ఓకేనా. అదే మరి ఇది కోఆర్డినేట్స్ ఆర్. ఏమి చూడండి, ఫస్ట్ కాలం 0, 9.2 0, 9.2. సెకండ్ 6.5, 0 6.5, 0. ఓకేనా. ఇక్కడే వేసుకునేసామంటే చూడటానికి లుక్ బాగుంటుంది. అంటే ఎందుకు ఇలా చేశాను అనేది కూడా చెప్తా చూడండి. లెఫ్ట్ సైడ్ ఈక్వేషన్ 1 ఉంది, దాన్ని సాల్వ్ 2 విధాలుగా చేసాము. అలా సాల్వ్ చేస్తే 2 కోఆర్డినేట్స్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ రైట్ సైడ్ ఉంది, ఇది ఇలా చేయొచ్చు. లేదా ఒకదాని కింద ఒకటి చేస్తానంటే ముందు ఇది కంప్లీట్గా ఇక్కడ దాకా చేసేయండి, దీని కింద ఇది చేయొచ్చు. ఇంతకుముందు డే 6లో కూడా మరి ఇది కంప్లీట్ అయినాక ఇది చేయొచ్చు. కాకపోతే కన్ఫ్యూజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను ఇలా చెప్పాను. ఇలా వేసినా ఇబ్బంది లేదు. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఈ 2 నీట్గా వేసుకోండి. నెక్స్ట్ మనం గ్రాఫ్ గీస్తాం కాబట్టి గ్రాఫ్ చేస్తాం. అయితే దానికన్నా ముందు నేను ఈ పాయింట్స్ ఇక్కడ నేను నోట్ చేసుకుంటా, నాకు కావాలి కదా. సో ఇవి ఏంటి, 0, 7.1 10, 0. సో ఈక్వేషన్ 1ది కాబట్టి లెఫ్ట్ సైడ్ రాసుకుంటా, ఈక్వేషన్ 2ది కాబట్టి రైట్ సైడ్ రాసుకుంటాం.
సో మీరు రాసుకునేయండి, నేను తుడిపేసి గ్రాఫ్ ఎక్స్ప్లెనేషన్ కూడా దీనిలోనే ఇస్తా, కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ఉంటారు. ఓకే, రాసుకోండి నీట్గా. చూడండి, నీట్గా రఫ్ చేసి ఇక్కడ ఒక బాక్స్ గీసుకున్నా. ఎందుకు గీసుకున్నానో కూడా చెప్తా. ఇప్పుడు ఈ బాక్స్ అనేది మన గ్రాఫ్ పేపర్ అనుకోండి. ఓకేనా? అంటే మీరు గ్రీన్ కలర్ అయితే గ్రీను, రెడ్ కలర్ అయితే రెడ్ గ్రాఫ్ పేపర్ తీసుకొని ఉంటారు. అందులో కలర్స్ లైన్స్ అంతా ఉంటుంది కదా, రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ, అది మొత్తం ఇది అని అనుకోండి. ఓకేనా? అప్పుడు ఎలా చేయాలి చెప్తా చూడండి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, ఈ ప్రాబ్లంలో మీరు ఇక్కడ ఉన్నాయి కదా కోఆర్డినేట్స్, దానిలో హైయెస్ట్ వాల్యూ 10 ఉంది. సో నిన్న వీడియోలో చెప్పాను 10 ఉంటే యూనిట్ 1 తీసుకోమని. దాంతోపాటు ఇంకో విషయం మీకు చెప్పాలి, అదేమంటే డెసిమల్ నెంబర్స్ ఉంటే యూనిట్ వాల్యూ 1 తీసుకోండి. మ్యాక్సిమం మీకు వచ్చేదంతా 10 కాబట్టి హ్యాపీగా యూనిట్ 1 తీసుకోండి. అది ఎలా మెన్షన్ చేయాలి చూడండి. ఈ గ్రాఫ్ పేపర్లో రైట్ సైడు టాప్లో స్కేల్ ఖచ్చితంగా రాయాలి. నేను ఇది చెప్పడం మర్చిపోయినానమాట. ఓకేనా? డే 6లో ఇది రాశాను, బట్ ఎక్కడ రాయాలి అని చెప్పే మ్యాటరు బై మిస్టేక్ మర్చిపోయినా, సారీ. అందుకే ఇప్పుడు గుర్తుగా చెప్తా ఉంటాను. ఎక్కడ రాయాలి? గ్రాఫ్ పేపర్లో రైట్ సైడ్లో టాప్లో స్కేల్ రాయాలి. అది ఎలా రాయాలో చూడండి. ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. సో నేను చెప్పా కదా, ఇంతకుముందు వీడియోలో చెప్పా కదా, మ్యాక్సిమం 10 ఉంటే దానిలో 1 తీసుకోవాలి. 20 మ్యాక్సిమం లోపల 20 లోపల ఉంటే 2 తీసుకుంటాం. 50 లోపల ఉంటే 5 తీసుకుంటాం. ఓకే, ఎక్స్ యాక్సిస్ అయిపోయింది. వై కూడా అంతే. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. స్కేల్ రాసేసామా? రాసిన తర్వాత కరెక్ట్గా ఈ గ్రాఫ్ పేపర్కి మధ్యలో స్ట్రైట్గా లైన్ వేసేయండి. అదేవిధంగా ఈ పక్క కూడా మధ్యలో కరెక్ట్గా మిడిల్లో లైన్ వేయండి. లైన్ వేసిన తర్వాత నెంబర్స్ రాద్దాము. ఇది వచ్చి ఎక్స్, ఇది ఎక్స్ డాష్, ఇది వై డాష్, ఇక్కడ 0 ఉంటుంది. సో మనం తీసుకుంది 1 యూనిట్ కాబట్టి ఈ 0కి 1 యాడ్ చేసుకుంటూ పోతాం. అంటే మీకు బాక్సులుగా ఉంటాయి చూడండి. ఇలా కరెక్ట్గా మీ స్కేల్ ఉంటే స్కేల్తో మెజర్ చేసుకున్నారంటే ఎగ్జాక్ట్గా 1 సెంటీమీటర్ ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? ఎక్స్ఎల్ 10 కరెక్టే నేను, కాకపోతే నాకు లెంత్ సరిపోదన్నమాట బోర్డులో, అందువల్ల ఇలా వచ్చింది, ఇంకేం లేదు. మీకు గ్రాఫ్ పేపర్ కాబట్టి కరెక్ట్గా వస్తుందిలేండి, ఇబ్బందిలే. వన్ 2 3 4 5 6 7 8 9 10. సో 1 యాడ్ చేసుకుంటాం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఎన్ని యూనిట్స్ ఉంటే ఆ టేబుల్ రాసింది. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇక్కడ కూడా అంతే. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా? సో ఈ సైడ్ అంతే. -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10. సో ఇక్కడ కూడా అంతే. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి. 1 3 4 5 6 7 8 9 10. ఈ సైడ్ రాయకుండా ఈ సైడ్ రాసుకోండి, ఎందుకంటే నెగిటివ్ సింబల్ కదా, సింబల్ కనిపించాలి, అందువల్ల. ఆ సైడ్ కూడా రాయొచ్చు, కానీ ఈ గీతలో నెగిటివ్ 2 కలిసిపోయిందంటే కన్ఫ్యూజ్, అందువల్ల.
ఓకేనా, ఇక్కడికి 0.5% అయింది అంతే. ఇప్పుడు చూడండి ఈ కోఆర్డినేట్స్ చూసుకోవాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ కోఆర్డినేట్ ఏముంది 0,7.1. సో ఫస్ట్ కోఆర్డినేట్ ఎప్పుడు ఎక్స్ యాక్సిస్, 0 ఎక్కడుందో చూసుకుందాం. 0 ఎక్కడుంది, ఇక్కడుంది. సో ఇక్కడ నుంచి పైకా కిందకా చూడాలి. ఏముంది 7.1 అంటే పైకే. సో 7.1, 7 దగ్గరికి వెళ్ళాం. 0.1, 7 తర్వాత మీకు ఖచ్చితంగా 9 లైన్స్ ఉంటాయి చూడండి. ఇది 7, 8 అనుకుంటే మధ్యలో కరెక్ట్గా 9 లైన్స్ ఉంటాయి. సో 7, 1 కాబట్టి 7 తర్వాత ఫస్ట్ లైన్ ఇది. సో ఇక్కడ మెన్షన్ చేస్తాం. అర్థమైంది కదా ఎలా అనేది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చి 10,0. 10,0. సో దీనిలో 10 ఎక్కడుందో చూద్దాం. 10 ఎక్కడుంది, ఇక్కడుంది. సో 0 అంటే దానిపైనే వస్తుంది. ఈడ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే 2 పాయింట్లు ఉంటుంది. ఒకటి y మీద ఉంటే ఇంకోటి z పైన x పైన ఉంటుంది. చూడండి, ఒకటి y మీద, ఒకటి x మీద. ఎందుకు అలా వచ్చింది? y మీద వచ్చిందంటే x 0 అని, x మీద వచ్చిందంటే y 0 అని. ఎందుకు ఈ పాయింట్ చెప్తా ఉంటానంటే 1 మార్కులో బిట్ పడవచ్చు అన్నమాట, అందుకోసం. సో 1 మార్కులో బిట్ ఉంటే ఒకవేళ ఇక్కడ 0 ఉంది అంటే దేనిలో అయితే 0 ఉందో ఆ యాక్సెస్ కాకుండా నెంబర్ ఉండే యాక్సెస్ మీద ఆ పాయింట్ ఉంటుంది. చూడండి ఇక్కడ చూడండి, y ప్లేస్లో 0, x ప్లేస్లో ఉంది అంటే పాయింట్ ఎక్కడ ఉంటుంది, yలో ఉంటుంది. ఇక్కడైతే y ప్లేస్లో 0 ఉంది అంటే x ప్లేస్లో ఈ పాయింట్ ఉంటుంది. ఓకేనా, మీకు 1 మార్క్ బిట్ వస్తుంది, అందువల్ల ఇక్కడనే చెప్తా అండి ఆ బిట్. ఇప్పుడు లైన్ వేద్దాం. స్కేర్తో వేయాలి, నేనంటే చేత్తో వేస్తాను, బట్ మీరు స్కేర్తో రాయాలి. స్కేర్తో గీసేసిన తర్వాత దీనిపైన ఈక్వేషన్ 1 కదా, ఈక్వేషన్ 1 రాశారు. ఏమది 5x + 7y = 50. ఇప్పుడు దీనికి వెళ్దాం. దీనిలో ఫస్ట్ పాయింట్ ఏమి 0,9.2. సో మీకు ఇంతకుముందు వాడిన టెక్నిక్ ఇక్కడ వాడి చూపిస్తా. చూడండి, ఎక్స్ యాక్సిస్లో 0 వచ్చింది అంటే వైలో ఉంటుంది పాయింట్. కావాలంటే చెక్ చేసుకుంటాం. ఎక్స్లో 0 వచ్చింది, వైలో వాల్యూ ఉంది అంటే వైలో ఉంది పాయింట్. ఎలా వస్తుందో చూడండి. చూసేది ఎలా చూద్దాం. ఫస్ట్ x 0 ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో వై అంటే పాజిటివ్, పైకి వెళ్తాం. పైకి వెళ్తే 9 పాయింట్ తర్వాత సెకండ్ అంటే ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 10 ఉంది అనుకోండి. సెకండ్ లైన్ పైన ఉంటుంది, ఎందుకు 9.2 కాబట్టి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ 6.5, 6 దాని తర్వాత ఫిఫ్త్ లైన్ అనమాట. ఓకేనా, చెప్పా కదా ఇక్కడ వైలో 0 అంటే ఎక్స్ యాక్సిస్ పైన పాయింట్ ఉంటుంది. ఇవంతా మీరు బాగా అబ్జర్వ్ చేశారంటే డెడ్ ఈజీగా అయిపోద్ది ప్రాబ్లం. సో ఇలా లైన్ వస్తుంది. ఒకదానికి లెఫ్ట్ సైడ్ రాశాం కాబట్టి దీనికి ఇక్కడ రాద్దాం. ఏమిది 7x + 5y = 46. ఇది ఈక్వేషన్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ ఫైండ్ కాస్ట్ ఆఫ్ 1 పెన్ 1 పెన్సిల్ అన్నాడు. 1 పెన్సిల్ 1 పెన్. అది ఎలా తెలుస్తుందంటే ఈ పాయింట్ ఎక్కడుందో చూడండి. స్కేర్ తీసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేయండి. నేను ఇది రఫ్గా గీశాను కాబట్టి కరెక్ట్గా రాదు నాకు. చూడండి ఇట్లా వచ్చింది, కానీ వచ్చేది 3 అనమాట. నేను కొంచెం రఫ్గా గీసా కాబట్టి అలా వచ్చింది. కాకపోయినా నాకు కూడా చూడండి 3 దగ్గరికి వచ్చింది. ఇక్కడ కూడా అంతే 5 దగ్గర వస్తుంది. సో ఎక్స్ ప్లేస్ ఇక్కడ ఎక్కడ వచ్చింది 3 దగ్గర, వై ఎక్కడ వచ్చింది 5 దగ్గర. అంటే ఎక్స్ అంటే ఏమి పెన్. ఇక్కడన్నా రాయండి, లేదా ఇంతకుముందు వదిలేసాం కదా కార్డ్స్ అని, అదే కోఆర్డినేట్స్ రాసి దాని కిందన్నా రాయండి. ఏమని కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ కదా ఎక్స్ అనుకుంది కాబట్టి x = ఎంత 3 రూపీస్ కదా, RS 3 రూపీస్ అని. సో కాస్ట్ ఆఫ్ 1 పెన్
y = రూపీస్ ఎంత 5 రాసేసి దీనికి బాక్స్ వేసేయండి గాఫ్ కాబట్టి. ఇలా మీరు నీట్గా రాశారంటే 8కి 8 మార్క్స్ ఖచ్చితంగా దిగుతుంది. పొరపాటుగా ఇది మర్చిపోయినా లేదా ఇది ఆన్సర్ మెన్షన్ చేయడం మర్చిపోయినా 1 మార్కు లేదా 2 మార్క్స్ కట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు నీట్గా ఈ ప్రాబ్లం రాసుకోండి. అదే ఈ గ్రాఫ్ గీసుకోండి పెన్సిల్తో. ఈ గ్రాఫ్ పేపర్ మీద ఏమి రాసినా పెన్సిల్తోనే రాయండి, ఎక్సెప్ట్ ఇది తప్ప. ఇది గ్రాఫ్ పేపర్ మీద రాసినా లేదా ఇంతకుముందు చోట అంటే కోఆర్డినేట్స్ కింద రాసినా సరే ఆన్సర్ పెన్నుతో రాసి బాక్స్ వేయండి. ఓకేనా? సో ఇది ప్రాబ్లం. ఈ మోడల్ అయితే సెకండ్ మోడల్. అందుకే మీకు ఆల్రెడీ చెప్పిన డే 6లో చెప్పిన మోడల్ ఈజీ. సేమ్ ఇది కూడా అదే మోడల్, కాకపోతే ఫస్ట్ వచ్చిన 5-6 స్టెప్స్ ఎగస్ట్రా వస్తుంది, ఇంకేం లేదు. ఓకే, రాసుకోండి. ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాను, నీట్గా రాయండి. ఈరోజు ప్రాక్టీస్ ప్రాబ్లం ఇదన్నమాట. సేమ్ ఇదే మోడల్లో సెంటెన్స్ ఫామ్లో ఇచ్చాం. ఇక్కడ నుంచి ఇక్కడి దాకున్న సెంటెన్స్ని యూస్ చేసుకొని మనము లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ని ఫామ్ చేయాలన్నమాట ఈ స్టెప్. సో దీని ద్వారా మనం గ్రాఫ్ అని తెలుస్తుంది. ఇక్కడ గ్రాఫ్ కళ్ళి అన్నాడు కాబట్టి గ్రాఫ్ ప్రాబ్లం అనమాట. ఈ ఈక్వేషన్స్ మీరు తయారు చేయండి. ఓకేనా? రాసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ నీట్గా రాసుకోండి, మీకు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఈ ప్రాబ్లం ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా దీన్ని చెయ్యండి. అప్పుడే మీకు ప్రాబ్లం ఏ విధంగా చేయాలో ఒక క్లారిటీ వస్తుందన్నమాట. ఓకే, రాసుకోండి ప్రాక్టీస్ ప్రాబ్లం. సో చూశారు కదా, ఇదే విధంగా రిమైనింగ్ 93 డేస్ కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. ఎప్పుడు? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. సో అదేవిధంగా నేను చెప్పిన క్లాస్ అంటే ఈ ప్రాబ్లం ఏ విధంగా చెప్పిన పద్ధతి మీకు నచ్చుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.